హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ గణపతి బప్పా వచ్చేసి మన ఇంట్లో 5 days అవుతుంది. అండ్ ఈరోజే నిమజ్జనం డే. నేను సెంటి అయ్యి అందరికీ సెంటి చేయాలనుకోవట్లేదు, కానీ ఏదో బాధ కదా. ఎందుకంటే 1 year వెయిట్ చేస్తాం బప్పా రావాలని. ఆయన కోసం ఎంత హడావిడి చేస్తాము. అదే వెళ్ళిపోయేసరికి మస్తు బాధగా అనిపిస్తుంది. మార్నింగే లేచిన అరౌండ్ 6:30 సండే. ఇవాళ లేచి సూర్య నమస్కారం చేసుకున్నా. ఈ మబ్బులే ఎట్లున్నాయో తెలుసా, ఎప్పుడు వర్షం పడుతుందో ఏం అర్థమవుతలేదు. సో గుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి వినాయకుడిని. సో యా, ఈ వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా విసర్జన బప్పాది ఎట్లుంటుంది అని. ట్యాంక్ బాండ్కే వెళ్తున్నాము. ఈవినింగ్ అంటే మళ్ళీ ఘోరం ట్రాఫిక్ ఉంది హైదరాబాద్లో ఇప్పుడైతే. సో మధ్యాహ్నం వెళ్తేనే బాగుంటుంది. మా అక్క పిల్లలు అందరు కూడా వస్తున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నాకు అట్లా అరౌండ్ 7:30 అయ్యి ఉంటుంది అక్కడికి వెళ్ళేసరికి. పెద్దగా రష్ లేకుండే, మార్నింగ్ అవర్స్ కాబట్టి మంచిగా ప్రశాంతంగా చేసుకున్న దర్శనము. ఇన్ కేస్ మధ్యాహ్నం లేదంటే సాయంత్రం అయితే నాకు చుక్కలు కనిపిస్తుండే. లాస్ట్ మా మమ్మీని తీసుకొని పోయినుండే. మా మమ్మీ సగం దూరంలోనే ఇక నడువు, ఇక నా వల్ల అయితే లేదు ఇంటికి వెళ్ళిపోదామని చెప్తే ఇక ఇంటికి వెళ్ళిపోయినా. ఇక లాస్ట్ ఇయర్ నుంచి ఖైరతాబాద్ గణేష్ని చూస్తాను నేను. మార్నింగ్సే వస్తున్నా, రష్ లేకుండే. ఇక నాకు ఒక ఎంకరేజ్మెంట్, అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటే నేను ఒక్కదాన్నే కదా, అందరూ కూడా నా లెక్కనే ఉన్నారు కదా అని అదో హ్యాపీనెస్. లోవర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చిన ప్రతిసారి అనుకుంటుండే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని. ఎప్పుడు పాసిబుల్ కాలే. ఈసారి వెళ్ళిపోయినాను గుడికి. చాలా మంచిగా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే అబ్బా నిజంగా ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. అలంకరణ కానివ్వండి, నిజంగా ఇంకా మంచి స్మెల్ అంటారు కదా కర్పూరంది, అది కూడా ఎంత బాగుందో. నేను అది ప్రసాదానికి టెంప్ట్ అయిపోయినాను. ఇక నారాయణ కూడా వస్తే ఖచ్చితంగా ఈ టిఫిన్ సెంటర్లోనే తింటా. అది కూడా సేమ్ రిపీటెడ్ ఐటమ్స్, వడ ఇంకా బోండా. మా అమ్మ అంటది, ఏంది నువ్వు బోండాలు తింటావు, ఎప్పుడు బోండా తిని బోండాలా అయిపోతావు అని. కానీ కూడా అవన్నీ ఇగ్నోర్ చేసి తింటా. హాయ్ క్యూటీస్, హాయ్ జై అందరికి. హాయ్ జై, హాయ్ జై, హాయ్ జై, హాయ్, హలో. అమ్మో 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 అమ్మో, అయ్యో ఇట్లా అనాలా, ఇట్లా అనాలా? సరే. అమ్మో అమ్మో అమ్మో, బాయ్. 9:40 అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇక పనులన్నీ స్టార్ట్ చేయాలి. జెన్యున్గా చెప్పాలంటే దర్శనం మంచిగా అనిపించింది నాకు. ట్రాఫిక్ ఎక్కువ లేకుండే, ఇంకా అప్పుడప్పుడే అందరు రావడం స్టార్ట్ అయింది కదా జనాలు, రష్ కూడా లేకుండే, తొందరగానే అయిపోయింది. నాతో పాటు చాలామంది కెమెరామెన్లు ఇక్కడనే ఉన్నారు తెలుసా. అందరూ కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, వ్లాగ్ చేసుకోవడము. కానీ అన్నీ చేసినప్పుడు కూడా దర్శనం అయితే ఫస్ట్ చేసుకోవాలబ్బా. చేసుకొని ఇవన్నీ చేసుకుంటే బెస్ట్. సో పొద్దుగాలే మంచిగా అనిపించింది దర్శనం కూడా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం. హే బచ్చా పాటి, హలో హలో గైస్. అరే చెప్పురా ప్రధాన్, చెప్పు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, గణేష్ మహారాజ్ కి జై. వెరీ గుడ్. గణేష్ మహారాజ్ ఇస్ బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్ నేను అనాలి, దాని తర్వాత మీరు గణేష్ జీ బెస్ట్ అని చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి అలాగా క్వశ్చన్. సో అన్ప్రొఫెషనల్ ఫెలోస్, స్కూల్ పోతారా మీరు? ఏం చేస్తున్నావు? దేవుడి కోసం దోశనా పెసరట్ట? పెసరట్టు దోశ చేస్తున్నా. దోశ సారీ, దోశ అయినా పెసరట్టేనో వేరు వేరు కదా. చిచి చిచి, పెసరట్టు చేసిన దోశ. పెసరట్టు చేస్తున్నావు కదా అంటే నేను దోశ, నువ్వు దోశ. ఏ దోశ దోశ, దేవుడి పెసరట్టు చేస్తున్నా. పెసరట్టు ఇంకా చక్కెర పెడదామా దేవుడికి? చట్నీ టైం లేదు కదా. తింటారా అందరూ? తినరా? పులిహోర తింటారా? మళ్ళీ నేను చేస్తున్నా, ఓకేనా? వద్దా నీకు? ఇప్పుడే మమ్మీ మస్తు తిట్టింది. మా అక్క కూతురు హెల్ప్ చేస్తుందంట నాకు. అయ్యో అయ్యో, సిగ్గు కూడా వస్తుందా నీకు? కాదా? ఇంకా ఏం పని చేస్తలేమని మమ్మీ ఫుల్ తిట్టింది. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు.
జస్ట్ వాటర్ అయ్యి. సో ప్రసాదం కోసమని పులిహోర చేస్తున్నాము. ఇట్లనే హడావిడి ఉంటుందా మీకు కూడా విసర్జన టైంలో? ఇప్పుడు పులిహోర ఇంకా ఏమంటారు శనగలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేసుకొని స్టార్ట్ చేయాలి మెల్లగా. మధ్యాహ్నం అనుకున్నాం కానీ సాయంత్రం వరకు. మేము గణేష్ వేసినప్పుడు వీడియో కూడా తీస్తాం, మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నేనైతే బియ్యం కలుపుతున్నాను ఇప్పుడు. చేస్తావు బ్లాగ్ నువ్వు కూడా? అమ్మో దీంట్లో చెయ్యతే బ్లాగ్. పెద్దగానికి వేస్తావా? ఏం చేస్తావు పెద్దగానికి? ఏమవుతావు ఏమో అనుకుంటున్నారు. మా అక్క మా మమ్మీ హెల్ప్ చేస్తున్నారు. వాటర్ కాదు, ఫస్ట్ నార్మల్ డ్రైగా చూడండి అందరు. అది ఉండనే కొట్లాడుకోకండి, ఒకటి వీడిది అయిపోయినాక నువ్వు చూడు, సరేనా? గణేశుడికి ఇట్లా గుంజీలు తీస్తే మంచిది అంటారు కదా, అందుకోసమే నేను మా తమ్ముడు కాంపిటీషన్ లెక్క గుంజీలు తీసుకొని దేవుడు మొక్కుకుంటా కూర్చున్నాము. అక్క ఏం రాస్తున్నావు అక్క? మై విష్. అబ్బా 5 days హాలిడేసా? ఎందుకు రా నీకు ఆ విష్? అది నీ విషా? గణపతి పాపకి ఎప్పుడు నీ విష్ ఏంది? 5 days హాలిడేస్ కావాలా? మళ్ళీ ఒక్కరోజే పోతావారా స్కూల్కి? ఇయర్ మొత్తం హాలిడే 1 day స్కూల్. వద్దు మరి ఎన్ని డేస్ పోతావు? అసలు ఇయర్ మొత్తం వీక్లీ 1 day హాలిడే, ఇయర్ మొత్తం స్కూల్ ఉండాలి. ఉట్టి 5 days హాలిడే కావాలి. 5 days హాలిడేస్ 1 day స్కూల్కి వెళ్తావా? లే, ఇప్పుడు ఆ గణేష్ విసర్జన అవుతుంది కదా, అప్పుడు 2 days హాలిడే. మమ్మీ నీకు పనిష్మెంట్ ఇచ్చింది ఎవరైనా? కూర్చొని కూడా రాయొచ్చు. ఏంటిరా లవ్ లెటర్ రాస్తున్నావు నీరజ్? ఎప్పుడు లేస్తున్నావు? 5 వరకు వాళ్ళది. నాకు తెలిసి ఇట్లా ఎవరైనా చేస్తారో లేదో తెలియదు కానీ మా ఇంట్లో చేస్తున్నారు ఇట్లా. కైతక్క అంతగానే ఏం రాస్తున్నావు? ఎగ్జామ్ గణపతి అనుకుంటాడు ఆర్తి లెక్క ఒక్కడు కూడా లేకుంటే లాలి తప్ప మమ్మీ తప్ప, కానీ ఇలా కోరికల లిస్ట్ అయితే ఎన్నిగానో రాసిర్రంటే నేను మోతున్న దుఃఖం లేదు కానీ ఖుషి లిస్ట్ రాసిర్రు అందరు. ఒక్కొక్కరు బోర్డ్ ఎగ్జామ్ గణపతి గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మన గణేష్ సూపర్ స్టార్, బోలో గణేష్ మహారాజ్ కి జై. గైస్ ఈ రోజు వెలంపట ఆడుతున్నాం, మీరు కూడా చూడండి. పేరెట్టి చెప్ప 200 చెప్పారు. 250 మా అమ్మమ్మ, 220 220 మా అమ్మమ్మ, 250 250 అమ్మ మమ్మీ, 252 252 మా పిన్ని. నేను తర్వాత చెప్తా. 300 300 మా అన్న, ఒకటోసారి ఒకటేసారి నేను చెప్తాను 320 మహాలక్ష్మి ఆంటీ 320 ఒకటోసారి, 300 ఒకసారి, 340 ఒకసారి, 350 ఒకసారి. ఒకటేసారి చెప్తున్నాను. వాళ్ళ పేరు చెప్పాలి. అమ్మమ్మ ఇట్లా 500 మాకంట 550. 500 అన్నది. నేను చెప్తున్నా, రెండోసారి మూడోసారి కొనుక్కో. ఒకటోసారి, రెండోసారి, 600
600 టు మా అమ్మమ్మ. అంటే పెంచొద్దు 1 అంటే 11 వరకు పోవాలి లేదా 10 పోవాలి. ₹2 పెంచొద్దు కదా 620 620 మా అమ్మమ్మ. 650 650 మా మమ్మీ. 660 అంట 1000 వరకా? 360 మా అమ్మమ్మ. నేను చెప్తున్నా, కరెక్ట్ చెప్తున్నాను. 380 ఏంది ఆల్రెడీ 600 అమ్మ రేపు గణేశుని పండుగ వాళ్ళందరి ఏదిగుండా పిట్టండి నీరండి ఎంత నడుస్తుంది? నువ్వు చెప్పినావు 3200 అన్నది. 3200 పెద్ద మీద ఒకటోసారి 3500. 4000 ఒకటోసారి 4000 ఒకటోసారి 4000 అమ్ములకి చిన్న గడ్డు చిన్న లడ్డు అది 5 రూపీస్ స్టార్ట్ అవుతాం. ఏడ చేతులు చిన్న లడ్డు చిన్న లడ్డుకి ఇప్పుడు అది నువ్వు లడ్డు అది 50 రూపాయల లోపల వాళ్ళది కాదు. 50 రూపీస్ లోపలే. సమోసా కోసం చేసిన లడ్డు లడ్డు 2 రూపాయలు 50 రూపాయలు 11 రూపీస్ మ్యారేజ్ నడుస్తుంది ఇప్పుడు 22 రూపీస్ 22 పత్తిది 25 25 అరే నువ్వు 10 35 40 పత్తిది 65 65 పత్తిది మీరే జమ చేసుకొని ఇవ్వాలి ఇప్పుడు ఇయ్యరు 50 దాటి ఇది ముగ్గురు మీద డివైడ్ చేసాం 150 150 ఇది 50 ఇది 50 వాడు 50. లడ్డు కొనడం ఇంపార్టెంట్ కాదు, హోల్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి టైం స్పెండ్ చేయడము, నవ్వుకోవడం, అదే కదా ఫెస్టివల్ అంటే. సో ఆయన వచ్చినప్పుడు, ఆయన వినాయకుడు వెళ్ళినప్పుడు ఆ సెలబ్రేషన్ అంటూ ఉండాలి. ఇట్లా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఫ్యామిలీ అందరు కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మనం బప్పాకి ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు ఇల్లంతా చూపిస్తాం కదా, అట్లా వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి ఇల్లంతా చూపిస్తాం అన్నమాట మేము. అంటే ఇన్ని రోజులు బప్ప మన ఇంట్లో ఉన్నాడు కదా అని, ఇక ఇట్లా వెళ్తున్నప్పుడు బయట మంగళహారతితో పాటు బప్పాని కూడా తీసుకుని వస్తాం. మా బప్ప అయిపోయింది, నేనైతే నించిన. రాఖీ మూవీలో ఎన్టీఆర్కి ఎట్లా రాఖీ కడతారో అట్లా మా వినాయకుడికి మేము అందరం చిట్టీలు కట్టినాము. నమ్మకం ఏంటంటే మేము అన్నీ రాస్తాం కదా, ఇవన్నీ మా కోరికలని నెక్స్ట్ ఇయర్ వరకు తీరుస్తాడని. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు కూడా విసర్జన కన్నా ముందు వినాయకుడికి చిట్టీలు రాసి కట్టండి, చూడండి ఎట్లా పూర్తి అవుతాయి అని. అది నమ్మకం ఉండాలి ఏదైనా కూడా. సో ఇక్కడ మా మమ్మీ విసర్జన కన్నా ముందు హారతి ఇచ్చేస్తుంది, ఫైనల్ హారతి దేవుడికి. కొంచెం ఎమోషనల్ అయిపోయినా నిజం చెప్పాలంటే, ఎందుకంటే ఇన్ని డేస్ మన ఎంబడి ఉంటాడు కదా, ఒక మన ఫ్యామిలీ మనిషి లెక్క అనిపిస్తాడు. మళ్ళీ వెళ్ళిపోయేసరికి బాగా వెళ్ళిపోతున్నాడు కదా అని, కానీ పంపిస్తేనే కదా మళ్ళీ ఇంకొక ఇయర్ మళ్ళీ వస్తాడు. సో అట్లా అని ఇంకా మేము బప్పకి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాము. బప్ప వస్తే ప్రపంచం అంతా ఒకటే అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. గల్లీ గణేష్, బడా గణేష్, మన ఇంట్లో వినాయకుడు. నిజంగా ఎవరు ఎంత చిన్నది పెట్టినా పెద్దది పెట్టినా వినాయకుడిని ఎమోషన్ మాత్రం సేమ్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు వినాయకుడిని తెచ్చి ఎంత ఎంజాయ్ చేస్తారు కదా. అదో ఎమోషన్ అబ్బా, నాకు తెలిసి ఆ ఎమోషన్ మనం దేనితో కంపేర్ చేయలేము. సో ఇట్లా మేము విసర్జన అయితే చేసేసినాం బప్పాకి. మీరు ఎట్లా చేసినారు విసర్జన? మీరు కూడా ఇంతే ఎమోషనల్ అవుతారా బప్పాకి విసర్జన చేసేటప్పుడు? దాంట్లో ఉన్న ప్రిపరేషన్ హడావిడి అంతా సిమిలరేనా? ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతోని మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.